హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఇప్పుడు ఈ స్క్రీన్ మీద ఒక ఫోటో కనిపిస్తున్నది, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ ఫోటో వచ్చేసి మీ అందరికీ తెలుసు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఫోటో. ఈ ఫోటోకి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన ధరించిన దుస్తులు, ఈ దుస్తులలో ఆయనను చూడంగానే మొట్టమొదటిగా చేతులెత్తి ఆయనకి దండం పెట్టాలి అని చెప్పేసి అనిపిస్తుంది. పక్కనే ఇంకో ఫోటో కనిపిస్తున్నది. ఈ ఫోటోను కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇది పవన్ కళ్యాణ్ గారిది, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఫోటో. ఈ రెండు ఫోటోలకి ఒక సిమిలారిటీ అనేది ఉన్నది. ఇప్పుడు మోహన్ బాబు గారి ఒక డైలాగ్ ఉన్నది. ఈ డైలాగ్ కొంచెం జాగ్రత్తగా వినండి. సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది, కానీ వీధిలో మరగటానికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావన్న ఆశ. ఎన్టీ రామారావు గారి ఫోటో చూడంగానే నిజంగా ఒక సింహాన్ని చూసినట్టు నాకైతే అనిపిస్తుంటుంది. మీకు కూడా అనిపిస్తుంది అని చెప్పేసి నేను నమ్ముతున్నా. కాకపోతే నేను ఎందుకు మోహన్ బాబు గారి ఈ డైలాగ్ అనేది చెప్పిన అంటే, ఎన్టీ రామారావు గారి ఇలాగా దుస్తులు ధరించవచ్చు పవన్ కళ్యాణ్ గారు, ఎన్టీ రామారావు గారి ఇలాగా నడక అన్నది మొదలు పెట్టవచ్చు, ఎన్టీ రామారావు గారి స్టైల్ని తను ఇంప్లిమెంట్ చేయవచ్చు, అందులో తప్పులేదు. కానీ ఎన్టీ రామారావు గారిలాగా పని కూడా చేయాలి కదా. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, దీని వెనకాల ఈ ఆడియో ప్లే చేయడానికి వెనకాల ఒక కారణం ఉన్నది. ఏంటి ఆ కారణము? ఇక్కడ చూడండి, ఒక వీడియో అనేది ప్లే అవుతుంది మీ స్క్రీన్ మీద, కొంచెం జాగ్రత్తగా చూడండి. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతితో తీసుకుంటాం. అలాగే గవర్నమెంట్ రాగానే ఫస్ట్ థింగ్ మనం ఫోకస్ చేసేది లా అండ్ ఆర్డర్ మీద. ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిది తీసుకుంటాను అని చెప్పేసి ఎవరు? పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఎప్పుడు ఏంటి సుగాలి ప్రీతి అంటే, రేప్ అండ్ మర్డర్ కేసు. ఇది 2017లో జరిగింది. దాంతోపాటు లా అండ్ ఆర్డర్ కూడా మనం చూసుకుందామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో చెప్పిన డైలాగ్ ఇది, ఈ మాట. కాకపోతే ఆయన చెప్పిన ఈ రెండు విషయాలు కూడా ఆయన చేయలేదు, మాట మీద నిలబడలేదు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యి నెల రోజులు దాటింది, 7-8 రోజులు అయినట్టుంది. అయినప్పటికీ కూడా ఇంతవరకు సుగాలి ప్రీతి పరిస్థితి ఏంది, ఆ కేసు పరిస్థితి అన్నది అసలు అర్థమే కాని పరిస్థితి. ఎందుకంటే 2017లో అప్పుడున్న ప్రభుత్వం, అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండే, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రేప్ అండ్ మర్డర్ అయింది 2017లో. ఆ రేప్ అండ్ మర్డర్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించడానికి ప్రయత్నించుడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఆయన అధికారంలోకి రాగానే ఇమ్మీడియట్గా 2020 ఫిబ్రవరిలోనే ఈ కేసుని సిబిఐకి అప్పగించడం జరిగింది. ఒక ముఖ్యమంత్రిగా తన ధర్మాన్ని తాను నిర్వర్తించినప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు అన్ని మీటింగ్లలో, అన్ని ప్రచారాల్లో సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని చెప్పేసి చెప్పిండు. కానీ ఆయన అధికారంలోకి వచ్చినాక ఆ కేసును మర్చిపోయాడు. ఇంకొక ఇంపార్టెంట్ మాట మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు. ఏంటి ఆ మాట అంటే, లా అండ్ ఆర్డర్, మనం ప్రభుత్వంలోకి రాగానే లా అండ్ ఆర్డర్ని చూసుకుందాం అన్నాడు. సరే, ఇప్పుడు నెల రోజులు దాటింది ఆయన ప్రభుత్వంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయ్యి. ఆయన చూసుకున్న లా అండ్ ఆర్డర్ ఏందో ఒకసారి చూద్దాం మనం. జూన్ 21వ తారీఖున చీరాలలో ఏంటి అంటే, 21 సంవత్సరాల ఒక మహిళని రేప్ చేసిర్రు, దారుణంగా రేప్ చేసి చంపేశారు. ఎప్పుడు? జూన్ 21. ఇది లా అండ్ ఆర్డర్ పవన్ కళ్యాణ్ గారు చూసుకున్నది. దాని తర్వాత విజయవాడ జూన్ 28, ఒక తండ్రిని, ఒక బాలిక, ఒక అమ్మాయి తండ్రిని, ఆ అమ్మాయి మీద ప్రేమనాలో మోజనాలో లేదా ఏమనాలో కానీ ఒక దరిద్రుడు ఆ పిల్ల కోసం, ఆ అమ్మాయి కోసము, ఆ అమ్మాయి ముందల్నే ఒక తండ్రిని, ఆ అమ్మాయి తండ్రిని దారుణంగా నరికిమడి నడి రోడ్డు మీద చంపేసాడు. ఎక్కడ జరిగింది ఇది? విజయవాడ. ఇప్పుడు జూన్ 28. దాని తర్వాత జూలై 1 మధురవాడ. ఇది మనందరికీ తెలిసిన కేసే. మధురవాడలో 4 సంవత్సరాల చిన్నారి. ఇది పవన్ కళ్యాణ్ గారి లా అండ్ ఆర్డర్. 4 సంవత్సరాల చిన్నారిని రేప్ అంటే దారుణంగా, ఇక నేను అది చెప్పలేకపోతున్నాను. అంత దారుణంగా ఆ అమ్మాయి మీద అత్యాచారం. 4 సంవత్సరాల చిన్న పిల్ల, 4 సంవత్సరాల పాప. మనకు కూడా పిల్లలు ఉంటారు, మీకు కూడా ఉంటారు, నాకు కూడా ఉంటారు. అది మామూలు బాధ కాదు. ఎప్పుడు జరిగింది ఇది అంటే, జూన్ 1వ తారీఖున. దాని తర్వాత జూన్ 6 రాంబెల్లి 8 సంవత్సరాల చిన్నారి, సేమ్ అదే అత్యాచారము, చంపేశారు. నిజంగా ఇది దారుణం. ఇన్ని క్రైమ్స్ అన్నది ఇది పవన్ కళ్యాణ్ గారికి కనిపిస్తలేదా? నేను వచ్చినాక లా అండ్ ఆర్డర్ని చూసుకుంటా, నేను అది చేస్తా, నేను ఇది చేస్తా అని చెప్పేసి పెద్ద డైలాగులు కొట్టిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎక్కడికి మాయమైండు? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ముచ్చుమర్రి జూలై 7,
ఇది 9 సంవత్సరాలు ఈ కేసు అయితే నేషనల్ లెవెల్లో కూడా హైలైట్ అయింది. 9 సంవత్సరాల చిన్నారిని మైనర్స్ 3 కలిసి రేప్ చేసి ఏమంటారు బండ కట్టేసి నదిలో వేసేస్తే శవాన్ని. ఆ శవాన్ని ఈరోజు 11 రోజులు ఇప్పటిదాకా కూడా ఆ శవాన్ని వెతకలేకపోయింది ఈ ప్రభుత్వం. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట ఈ విషయం మీద ఒక్క మాట కూడా ఇంతవరకు మాట్లాడలేదు. నిజంగా ఇది దారుణాతి దారుణం. దీనికంటే దారుణం అయితే నేనైతే చూడలేదు. తర్వాత మనం చూసుకుంటే విజయనగరం జూలై 14 ఇక దీని గురించి అయితే నిజంగా మనిషి పుట్టినోడు ఎవడైనా సరే మాట్లాడడానికి సిగ్గుపడతాడు. ఎందుకంటే 5 నెలలు 6 నెలల చిన్నారి, అంటే మనము ఎత్తుకొని తిరిగే ఒక చిన్నారి 5-6 నెలల పాప, ఆ చిన్నారిని కూడా వదిలిపెట్టలేదు దరిద్రులు. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంకా చాలా అయినాయి. మన గుంటూరులో చూసుకున్నా కూడా 8వ తరగతి చదువుతున్న బాలిక, ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే ఇన్ని జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారికి లా అండ్ ఆర్డర్ అన్నది ఒక్కటి కూడా గుర్తొస్తలేదు. చాలా మాట్లాడిండు, అది చేసిండు జగన్మోహన్ రెడ్డి, ఇది చేసి ఆ సుగాలి ప్రీతి అన్న కేసు అయింది అసలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కాలే. అది అయింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2017లో. అయినా కూడా చంద్రబాబు నాయుడిని ఒక మాట అనే దమ్ము లేని పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారిని దానికి కూడా బ్లేమ్ చేసిండు. అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారిని ఇందాక చెప్పినట్టు సిబిఐకి కేసు అప్పగించిండు. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పిన ఒక్క మాట అంటే ఒక్క మాట మీద నిలబడరా? మీరు ఒక టైంలో సైకిల్ చైన్ తెగిపోయింది, టీడీపీ పని అయిపోయింది, నేను పోయి టీడీపీతో జత కడతానా అని చెప్పేసి నోటికొచ్చినట్టు వాగిన మీరు బీజేపీనా వాళ్ళకంత సీన్ లేదు, నేను పోయి బీజేపీలో కలుసుడా సవ్వాలే లేదు అని చెప్పేసి పెద్ద డైలాగ్ కొట్టిన ఇప్పుడు మీరు ఏమంటున్నారు ఇక్కడ ఒకసారి వినిపిస్తా మీకు, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ వీడియో ఒకసారి చూడండి. నేను చూస్తే భారతీయ జనతా పార్టీ విధి విధానాలు చూసి చాలా నేర్చుకోవాలి మనం. ఆర్ఎస్ఎస్లో ఒక ఫ్లోట్ చేసిన ఒక పార్టీ అది. భారతీయ జనతా పార్టీ విధి విధానాలు చూసి మనం నేర్చుకోవాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. మరి మీరు ఎలక్షన్లకి ముందు కాదు, కూటమి ఫామ్ అవడానికి ముందు మీరు బీజేపీని తిట్టకుండా తిట్టిర్రే. మరి అప్పుడు ఎక్కడికి పోయింది ఈ ప్రేమ, ఎక్కడికి పోయింది ఈ మర్యాద? అంటే ఓట్ల కోసము, అధికారం కోసము, డబ్బు కోసము మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎంతలా మభ్యపెడుతున్నారో ఒక్కసారి ఆలోచించారా పవన్ కళ్యాణ్ గారు? ఒక్కసారి ఎందుకైనా మంచిది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చెత్త ప్రభుత్వము, చెత్త నా కొడుకులు. ఇది నేనన్నది కాదండి. ఒకసారి మీకు ఈ వీడియో అన్నది చూపిస్తాను, కొంచెం జాగ్రత్తగా మీరే చూడండి. ఎక్కడ పడితే అక్కడ చెత్త పారేసుకోవాల్సి వస్తా ఉంది. చెత్త ట్యాక్స్ వేస్తావు, చెత్త పరిపాలన, ఇది నువ్వు చేసిన పరిపాలన. ఈరోజు చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ తరం. అందుకని అంటే చెత్త నా కొడుకులు అంటున్నాను. ఎందుకు చెత్త నా కొడుకులు అంటే చెత్త మీద పన్నేస్తున్నారండి. చెత్త మీద పన్నేసి ఓన్లీ చెత్త నా కొడుకులు అనకపోతే ఏమంటాడు మనం? చెత్త ఎత్తేదానికి చెత్త పన్ను పెట్టిన ఏకైక చెత్త ప్రభుత్వం ఈ ప్రభుత్వం. చెత్త మీద పన్నేసే వాళ్ళని చెత్త నా కొడుకులు అనుకుంటే ఇంకేమంటాము అని చెప్పేసి గౌరవనీయులు స్పీకర్ గారు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు అదే మాట, చంద్రబాబు నాయుడు గారు అదే మాట, స్పీకర్ గారు అదే మాట, ఇక్కడ చూసుకుంటే నారా లోకేష్ గారు అదే మాట. సరే, అట్లాంటప్పుడు ప్రస్తుతం ఉన్న మీ ప్రభుత్వము చెత్త మీద పన్ను వేస్తుంది. అట్లాంటప్పుడు మీది కూడా చెత్త ప్రభుత్వమే అని చెప్పేసి మీరు ఒప్పుకున్నట్ట. 3 రూపాయలు ఇంటికి, 5 రూపాయలు షాపుకు, 20 రూపాయలు ఏదన్నా ఇండస్ట్రీనో లేదంటే పెద్ద సంస్థకి 20 రూపాయలు రోజుకి మీరు వసూలు చేస్తున్న చెత్త. అట్లాంటప్పుడు మీ ప్రభుత్వాన్ని కూడా చెత్త ప్రభుత్వంగానే మనం డిక్లేర్ చేయొచ్చా? ఒక్కసారి స్పీకర్ గారు దీని మీద స్పందించాలి, చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా స్పందించాలి. దాంతోపాటు చెత్త వసూలు చేస్తున్న నాయకులు కూడా, అంటే మీరు కూడా చెత్త నాయకులైనా ఒక్కసారి క్లారిటీ అనేది ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇవ్వండి. ఇది దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టీల్ ప్లాంట్ గురించి మన పవన్ కళ్యాణ్ గారు ముందు కొన్ని మాటలు మాట్లాడిండు. ఇక్కడ ఒకసారి చూడండి. 151 మంది ఎమ్మెల్యేలుండి 22 మంది ఎంపీలుండి మరి మీరేం చేస్తున్నారు? తప్పు కేంద్ర ప్రభుత్వంలో లేదు, అడగటంలో తప్పు మంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న ఇంకొక వారం రోజులు జరగబోతా ఉన్నాయి. ఈ వారం రోజుల కనీసం వైసీపీ నాయకత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని కనీసం ఈ ప్లే కార్డ్ పట్టుకోగలరా? అంత దమ్ముందా మీకు పార్లమెంట్ లో?
ప్రధానమంత్రి గారితో కూడా చెప్పేటప్పుడు ఏం మాట్లాడాలని అడిగితే ఉదయ్ గారికి బాలశౌరి గారికి ఒకటే చెప్పాను. 140 కోట్ల మంది బరువు మోసే ప్రధానమంత్రి గారికి మనం సహాయపడాలి కానీ ఆయనకి బరువు పెంచకూడదు. ఇది ఒకటే చెప్పండి, నా మాటకి చెప్పడానికి. మేము మీకు బరువు తగ్గించే వాళ్ళమే కానీ బరువు పెంచే వాళ్ళం కాదు. అందుకే దశాబ్దం పాటు ఆయన కలవకపోయినా నేను ఎప్పుడు కూడా బాధ్యతలు మోసే ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండాలని కోరుకునేవాడు. బరువు పెట్టకూడదు వాళ్ళకి. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఈ ప్లే కార్డులు పట్టుకునే ధైర్యం అన్నది ఉన్నదా జగన్మోహన్ రెడ్డి గారి ఎవరు అప్పుడున్న ఎంపీలకి అని చెప్పేసి అప్పుడు డైలాగ్ కొట్టిండు పవన్ కళ్యాణ్ గారు. నేను పవన్ కళ్యాణ్ గారిని ఒక చిన్న ప్రశ్న అడుగుతాయిందంటే, మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ సెషన్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది 22వ తారీఖు అనుకుంటా ఈ నెల. మీకు అంటే ఈసారి మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం మీకు ఎంపీలని ఇచ్చారు, మ్యాక్సిమం ఎంపీలని. వైసీపీకి 4 ఎంపీలు 4 ఇచ్చారు. కాబట్టి ఈసారి మరి మీరు పార్లమెంట్ సెషన్లో ప్లే కార్డు పట్టుకొని నిలబడే ధైర్యం మీకుందా లేదా? విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మీరు మాట్లాడే ధైర్యం మీకుందా లేదా? ప్రత్యేక హోదా గురించి మాట్లాడే ధైర్యం మీకుందా లేదా? విశాఖ రైల్వే జోన్ గురించి మాట్లాడే ధైర్యం మీకుందా లేదా? ఈ విషయం ఒక్కసారి మీరు కూడా ఆలోచించుకోవాలి. ఇంకా రెండో విషయం, మీరు ప్రధానమంత్రి గారు 140 కోట్ల మంది ప్రజల బరువు మోస్తున్నాడా? అదేందండి, నేను ఇంతవరకు ఈ మాట వినలేదే. ప్రధానమంత్రిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు, అంతే మేము విన్నాము, అంతే మేము చదివినాం. కానీ బరువు మోసుడు ఏందండి? సరే ఓకే, బరువు ఎక్కువైపోతే మొయ్యకండి, మరి దిగిపోండి, వేరే ఎవరన్నా ఎక్కుతారు. మీరు బరువు మోస్తున్నారు అని చెప్పేసి మీరు సిగ్గుపడుతున్నారు ఎందుకు చెప్పడం అని చెప్పేసి. ఇదేం మాట? అసలు దీనికి ఏమైనా తలాతోక ఏమైనా ఉందా? ఇదేదో ఏమంటారు, ప్రధానమంత్రి గారి దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి మీరు డైలాగులు కొడుతున్నట్టే ఉంది. కానీ ప్రజల సంగతి ఏంది? మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజల సంగతి ఏంది? ఇది ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఇక ఇవన్నీ పక్కన పెడితే, నిన్న ఒక నిజంగా దుర్భాగ్యకరమైన సంఘటన ఒకటి జరిగింది. నిజంగా ఆ సంఘటన చూసినాక ఆ వీడియో అయితే నేను ఇక్కడ ప్లే చేయలేనండి. కానీ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని, ఇద్దరు ముస్లిం సమాజానికి చెందిన వాళ్ళే, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని రోడ్డు మీద దారుణంగా కత్తితోటి కొట్టి ఏం చేసిండంటే, చెయ్యి ఏదైతే ఉందో చెయ్యి మొత్తం నరికేసి చెయ్యి పోయి రోడ్డు మీద పడ్డది. అయినప్పటికీ కూడా కొంచెం కూడా దయ లేకుండా ఆ కత్తితోటి తల మీద నరికి ఆ వ్యక్తిని అందరూ చూస్తుండగా నడి రోడ్డు మీద దారుణంగా చంపేసిండు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రజలు ఉండాలన్నా భయపడుతున్నారు. ఎందుకు అంటే, రోజు ఆంధ్రప్రదేశ్లో జరిగే క్రైమ్స్, చిన్నపిల్లలు అని చెప్పేసి దయదలుస్తలేరు, పెద్దోళ్ళు అని చెప్పేసి చూస్తారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే, దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే, ఎలక్షన్ల తర్వాత మీరు క్రిమినల్స్ని ఆపడంలో ఫెయిల్ అయిపోయారు. ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. క్రిమినల్స్ని ఆపడంలో మీరు దారుణంగా ఫెయిల్ అయ్యారు. సరే ఏముంది, మనోళ్ళే కదా, చాలా రోజుల తర్వాత కక్ష తీర్చుకుంటున్నారు అని చెప్పేసి కొంచెం వదిలిపెట్టారు. ఇప్పుడు మీ కంట్రోల్కి బయటకు వెళ్ళిపోయినాయి విషయాలు. మీరు కంట్రోల్ చేద్దామని కూడా అవుతలేదు. ఆంధ్రప్రదేశ్లో ఇంత దారుణమైన పరిస్థితి ఉంది. దయచేసి రాష్ట్రపతి గారు దీంట్లో ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఎందుకు అంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. చిన్నపిల్లల్ని బయటికి పంపిద్దాము అంటే భయం అవుతుంది. 5 నెలల చిన్న పిల్లని వదిలిపెడతలేరు, ఏమంటారు 20 ఏళ్ళ అమ్మాయిని వదిలిపెడతలేరు. అసలు తన పరా భేదం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా, ఏమీ లేకుండా విచ్చలవిడిగా అత్యాచారాలు ఆడవాళ్ళ మీద దారుణంగా జరుగుతున్నాయి. అది కాకుండా హత్యలు. నేను నిన్న ఒక వీడియో చూసిన, ఒక అమ్మాయి అడవిలో పడింది. పాపం మరి అత్యాచారం చేసి చంపిర్రా లేదా నార్మల్గా చంపిర్రా అది అర్థం కావట్లేదు. కానీ నిజంగా దారుణమైన వీడియో. అదొక వీడియో, ఈ నడి రోడ్డు మీద ఏదైతే నరికేసారో ఆ వీడియో, రెండు చూస్తే నిజంగా నాకైతే ఏంటిది, మన సమాజం ఎటెళ్తుంది అన్న భయం అన్నది నాలో పెరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వం ఈ క్రైమ్స్ని అరికట్టడంలో దారుణంగా ఫెయిల్ అయింది. ఇందులో ఎట్లాంటి అనుమానం లేదు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట మీద నిలబడలేకపోయిండు, మాట తప్పిండు అనడంలో కూడా ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన నేనేదో ఎన్టీ రామారావు గారి లాగా ఒక వేషం వేసుకుంటా, లేదంటే ఏదో దీక్ష పేరు చెప్తా అని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు. కానీ ప్రజలు ఆయనకు ఒకసారి అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోకపోతే మళ్ళీ ప్రజలు ఆయనకు అవకాశం ఇవ్వడం అన్నది చాలా కష్టం. తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేయండి. వైరల్ చేయడానికి 2 పద్ధతులు. ఒకటి, ఈ వీడియోని లైక్ చేయాలి. 2, మీ వాట్సాప్ గ్రూపులలో వీడియోని షేర్ చేయాలి. తప్పకుండా వీడియోని వైరల్ చేయండి. మన కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.